సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. నిన్న మా అమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయినారు. ఈరోజు నేను మా డాడీ అయితే వెళ్తున్నాం. సో మేమైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. చూడొచ్చు హెల్మెట్ తీసుకున్నాం. సో మా బట్టలు కూడా కవర్లో పెట్టేసుకున్నాం గైస్. చాలా మన ఊరికైతే వెళ్ళిపోదాం. సో గైస్ ఆల్మోస్ట్ అయితే మా ఊరు ఎండింగ్ కాడికి అయితే వచ్చేసినాం. సో మా డాడీ ఒక చిన్న బ్రేక్ ఇమ్మన్నాడు. హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ 120 కిలోమీటర్స్ గైస్ ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ జర్నీ ఉంది. మా డాడీ మాత్రం కూర్చొని అయితే టీ తాగుతుండు. సో హైవేలా గొప్పతనం ఏంటంటే గైస్, మనకు వచ్చినప్పుడు రోడ్ల పైన చూస్తే మాత్రం ఇక్కడ మొత్తం ఇగో లారీలు అవన్నీ పార్కింగ్ స్టేషన్ కనిపిస్తుంది. సుమ్సామ్ ఏరియా గైస్. ఒక ముంగడ బ్రిడ్జ్. మా ఊరేమో ఇక్కడ జైరాబాద్. ఇది జైరాబాద్. ఇంకొకటి మన బీదర్ వెళ్ళే రూటు కర్ణాటక కూడా సేమ్. ఇగో ఇదే రోడ్లో వెళ్తుంది గైస్. ఇక్కడ నుంచి ఇక్కడ అయితే మహారాష్ట్ర రోడ్. ఆ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది మాత్రం మహారాష్ట్ర రోడ్కి టచ్ అవుతుంది. సో మా డాడీ అయితే డ్రైవ్ చేయలే. మార్నింగ్ మా డాడీ అసలు డ్రైవ్ చేయలే గైస్, నేనే డ్రైవ్ చేసిన. సో మా డాడీకి రెస్ట్ ఇచ్చేసిన, నేనే నడిపిస్తా అని చెప్పిన. సో చూడొచ్చు ఎంత సుమ్సామ్ ఉంది గైస్. కానీ ఇక్కడ మాత్రం ఖాళీ జగలలో మనం చూస్తే మాత్రం చెత్త మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటుంది గైస్. నాకు మాత్రం ఛాయ్ తాగే అలవాటు లేదు. సో మా డాడీ మాత్రం ఇక జర ఒక 15 నిమిషాలు అట్లా బ్రేక్ ఇస్తాం. బండి కూడా నాన్ స్టాప్ కొట్టినాం కదా, హీట్ అయి ఉంటుంది. సో మనకి ఏదైనా ఒక చెప్దాం అనుకున్నాం, మనం ఏదో ఒకటి తిందాం. సో చూసాం మనం మా డాడీ ఏం తీసుకొస్తాం. మ్యాక్సిమం మా డాడీ ఏం తీసుకురాడు గైస్, ఎందుకంటే నేనేం తినా అని తెలుసు. సో బిస్కెట్ సంథింగ్ ఏదో ఒకటి తిందాం మనం. సో చూడవచ్చు నా బండి నిన్న మంచిగా గడిగినారా. సో గాయ్స్ ఆల్మోస్ట్ చూడవచ్చు మా మామ వాళ్ళ పొలానికి అయితే వచ్చేసిన. నా ఫస్ట్ వ్లాగ్ ఇక్కడనే స్టార్ట్ చేసిన. సో మా అక్క ఇంకా మా మరదలు, మా అక్క ఇక్కడ సారీ కట్టుకున్నామే. సో వాళ్ళిద్దరు మా మరదలు. సో వాళ్ళకి తీసుకొని అయితే మా పొలానికి వచ్చేసిన. సో ఇట్లా చేసే ఫన్ అంటే ఇక ల్యాండ్ జూనికి వచ్చిన. సో మా మమ్మీ మా మామ వాళ్ళు అయితే మరి పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఆటోలో వస్తున్నారు. సో మా జాయింట్ ఫ్యామిలీగా. సో ఇక మనమైతే ఇక వాళ్ళు వచ్చినాక ఇక చికెన్ చేసిందంట మా మమ్మీ. పొలంలో అయితే చికెన్ అయితే తిన్నాం గాయస్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా వ్లాగ్ తీసినప్పుడు మాత్రం ఇది ఏం లేకుండే. నా ఫస్ట్ వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుండే. ఫుల్ అంటే ఫుల్ ఓపెన్ జాగుండే. ఇప్పుడు చూడవచ్చు ఒక 2 months లోపల, 2 months కూడా కాదు, ఒక 51 days అవుతుంది. సో మనకైతే తెలిసిందే కదా. సో మా మరదలు చూడండి గాయస్, ఏం చేస్తుండవు అని ఇక ఏం చేస్తుండ మా బావ అని ఇక నా ముఖమే వస్తుంది, ఏం చెప్పడానికి రాదు కదా. సో మా అక్క చూడండి ఎంత పట్టుకుంది మా మరదలు ముంగడ. సారీ కట్టుకున్నాం మా అక్క. 2 months కింద లల్లి నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఇక్కడ ఏం లేకుండా తెలుసా. ఇప్పుడు చూడు 2 నెలల చూసినావా ఎంత మెరిగిపోయింది మొత్తం. హరిబోటు ఖాళీ ఉండే. నా ఫస్ట్ వీడియోలు చూసి ఉంటావు కానీ అవి అట్లా వాడ కనిపిస్తుంది కదా, సేమ్ అదే లెవెల్లో. నడవండి జల్లి టైం లేదు అప్పనికే పాస్ జల్లి. ఇది పొలంలో ఉందానికే గాయస్. బోర్ అయితే చూస్తున్నా కదా, ఇది మా మామ వాళ్ళది, ఇది వేరే వాళ్ళది గాయస్. సో ఇది కట్ట ఎందుకు వేస్తారంటే ఎవరు భూమి వాళ్ళే, కానీ ఈ కట్ట అట్లానే వేస్తారు గాయస్. ఇందులో ఇద్దరికి నడవడానికే రైట్స్ ఉంటాయి, ఒక్కరికనే ఉండదు. సో ఇది ఒక ఎండ్, ఇక భూమికి ఎండ్ అనుకో. ఇక్కడ నుంచి వేరే స్టార్ట్ అని మధ్యలో ఈ రూట్ అనేది వేస్తారు గాయస్. సో హైదరాబాద్ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం. సో టీ-షర్ట్ వేసుకోవడం వల్ల ఈ చెరుకు దాంట్లోకి విన్నప్పుడు ఆ కూడా అడ్వాంటేజ్ ఏం తెలుసా, అవి ఇట్లా గీరికమైనట్లు అయితే కానీ టీ-షర్ట్ పైన ఏం కాదు గైస్. టీ-షర్ట్ లేకుండా పైన తాకిందనుకో, స్కిన్ తాకిందనుకో చాలా నొప్పి అవుతుంది. సో మనకైతే తెలిసి ఉండే కదా. అవి వచ్చినాక తిన్నాక నేను తెంపేద్దాం. నాడు ఫస్ట్ అమ్మనే తెంపుతుంది, నువ్వు చెప్పక మనకి నాడు. సో వాడు లీలవాడు చూస్తుంది కదా, చిన్న ఆమె మడతారు, చిన్న మడతారు మా ఫ్యామిలీ మొత్తం. దానికి ఖాళీగా రాత్రి నొప్పి అయితే అర్థమవుతుంది దానికి. గోకుడు పెడుతుంది కదా, దారా రాడినైనా మన దగ్గరికి మా చిన్న బొమ్మ తీయడు. సో అమ్మ నేను లాస్ట్ టైం వచ్చినా కదా, వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేకుండే తెలుసా, ఖాళీ ఉండే. నువ్వు నేనే కదా, మన ఇద్దరమే లల్లి రాలేకుండా అనుకుంటా. ఫస్ట్ వీడియో అదే కదరా, అప్పుడు లేకుండా, అప్పుడు ఏం లేకుండేరా. నేను వేసుకుంటే కదా, నా ఫోన్లో ఉంది ఛార్జింగ్. ఇక ఎవరి ఫోన్ నాకు వద్దు, మాకు పెట్టేసాయి జల్లి. నా ఫోనే స్విచ్ ఆఫ్ అయిపోవడానికి తయారుంది. కరెంట్ లేదు ఊర్లో, ఏం చేద్దాం చెప్పండి. ఇక ఉన్నదాంతో కవర్ వేసేసారు. సో మా బొమ్మడి దగ్గరే ఫస్ట్ ఇంట్లో వేసుకొచ్చింది మా మమ్మీ. మాత్రం మా తాతకి నైవేద్యం పెడదామంటుంది. సో ఇక్కడనే మా పొలంలోనే పెట్టినారు, మా మామ వాళ్ళ పొలంలో మా తాతకి. ఇదే కనిపిస్తుంది రాళ్ళు పెట్టింది, ఇదే మా తాత సమాధి. సో మంచిగా మొక్క అమ్మ.
డబ్బలు అయిపోలే రాత్రి దాకా ఇసరాకులో మొత్తం పైసలే నిండిపోవాలి. ఎస్ ఎస్ నైవేద్యం తాతకి. మీరు అలా ముగ్గురికి ఒక్క దాంట్లో పెట్టే ముగ్గురు పిల్లలు శబాష్ సూపర్. కారం అనేది సప్పగా చేసి అలిగేండు అట్ట అయిపోయిండు. మాటలు వస్తే ఏమంటాడు తెలుసా, తిట్టి మళ్ళీ పానం చేస్తున్నాడు. మనదైతే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది తినడం. సో ఇప్పుడు టైం పాస్ అయితే తిరుగుతున్నాం గాయస్. మొత్తం మామ వాళ్ళ దోశలే ఉన్నారు అమ్మాట. నాడు ముంగన్నాడు అట్లా అక్కడ పోదాం. రాధికాడ ఉయ్యాలూగుతుంది. సో ఇది మన మామ వాళ్ళ పొలం అనే పెడతానమ్మా. చూడండి గాయస్, మా మమ్మీ మాదే అని చెప్పమంటుంది. గిది ఏంది? గోజుమాలు. అది బియ్యం కదా, గోజుమాలు. చపాతీ పిండి అదేగా, చపాతీ పిండి ల్యాండ్. సో నీకు అది చూస్తే అర్థమైపోతుంది అమ్మా, చెప్పాల్సిన అవసరం లేదు మనము. విన్నావా? అయిపోయిందా రాధిక? ఊగేసినావు ఉయ్యాల? భయమైందా? ఎవరు లేదని భయమైందా? నేను పెడతాగమ్మా, డోంట్ టెల్ మీ. సో అయిపోయింది గాయస్. వాడు ఉయ్యాల కూడా కట్టినాడు చూడవచ్చు చెట్టు కింద ఊగడానికి. సో ఇక మా ఇంట్లో రమ్మని చెప్తున్నారు. ఇక జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇట్లుంటుంది గాయస్. మా మామ వాళ్ళు అయితే మాకు మొత్తం ఆలే గాయస్, మొత్తం నిజం చెప్తున్నా కదా. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ చేయనికడ ఛాన్స్ ఉంటుంది ఊళ్ళో. కానీ మా పెద్ద మామ దగ్గర చిరాకు పడతాడు గాయస్. ఇగో చెప్పులు చూడొచ్చు కొత్తవి. ఇగో ఊళ్ళోకి వస్తే చెప్పులలో తిట్లుంటుంది గాయస్, కనిపిస్తుందా మొత్తం బుడద బుడద. ఇక మా బొమ్మడి దిగాడవు అప్పటి నుంచి వానికి ఏదో ఒక పని చెప్పి తిప్పుతూనే ఉన్నారు గాయస్. ఆయనకి అవ్వ నా వీడియోలో ఆడు కనిపిస్తాను లేడు, అవ్వ ముంగడు ఉన్నారు చూపిస్తాను ఒక నిమిషం. అప్పటి నుంచి ఆయనకే పని చెప్తున్నారు. బొమ్మడి ఆడు ఆ చేతుల్లో వాళ్ళ బాబాయ్ కొడుకు గాయస్, మా చిన్న మామ కొడుకు. నాకు ఇద్దరు బొమ్మడిదలు చూసుకోవచ్చు. మా పెద్ద మరదలు పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నామే మా పెద్ద మరదలు. సో మా ఇద్దరు చిన్న మరదలు ఆడ కూర్చొని ఉన్నాడు. మా మామ పక్కన మా చిన్న మరదలు ఉంది. ఇంకొక మరదలేమో ఇక్కడ ఆడుకుంటుంది అనుకుంటా, కనిపిస్తున్నాయి గాయస్. సో ఆడ కూర్చున్నామే మా అత్తమ్మ, మా పెద్ద అత్తమ్మ, ఈయన మా పెద్ద మామ, మా చిన్న అత్తమ్మ. ఒక మా చిన్న మామ వాళ్ళ ఫ్రెండ్స్ అని కూర్చున్నాడు గాయస్. ఆయనకి వీడియోలో అవన్నీ ఏమన్నా నచ్చదు. ఇక మక్క చూడొచ్చు, ఇంతసేపు అయితే రీల్స్ వేసి మళ్ళీ వచ్చింది. సారీ కట్టుకున్నామే మక్క. సో ఇది మాత్రం చిన్నగా చేయనట గాయస్. ఇక మా చిన్న బొమ్మడితే కూడా వచ్చిండు చూడొచ్చు, కనిపిస్తుండే. ఇక మావాడు ఈ ఇయర్ 10th చూడాలి మా రిజల్ట్ ఏమవుతుందో. సో మా డాడీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉండు. సో చూడవచ్చు ఇంత మంచి వ్యూ ఉందో ఇక్కడ మాత్రం. ఇక ఇంకా చేసేపోతే చలి స్టార్ట్ అవుతుంది అంటే జల్దీ పోదామని చెప్తున్నారు మా వాళ్ళు అయితే గాయస్. ఇక మక్క చూడండి, ఇక మళ్ళీ స్టార్ట్. ఇక రీల్స్ ఇది ఒకటే పిచ్చి ఉంటుంది గాయస్ మా ఇంట్లో వాళ్ళకి. ఇక గాయస్ కొనెంగలు అయితే వచ్చినాయి ఇక మా మామ వాళ్ళ పొలంలో. ఈ శనగ కొనెంగలు తింటాయంట. సో మా అమ్మ మాత్రం స్పీడ్ ఉరుకుతుంది చూడండి గాయస్, వాటికి వెళ్ళగొట్టడానికి. లేకపోతే ఇది పంట మొత్తం నాశనం చేస్తా అంటావు తెంపుకొని తిన్నికి. సో ఇక మా బొమ్మడిది ఆడవు, మా చిన్న బొమ్మడి దానికి ఎత్తుకున్నావు, వాటికి వెళ్ళగొడుతుంది కనిపిస్తున్నావు. మా చిన్న బొమ్మడి బ్లాక్ షర్ట్ వేసుకున్నావు. ముంగన ఉన్నాయి గాయస్ అవి కొనెంగలు. అవి చూసే లోపల పంట మొత్తం తినేస్తాయి గాయస్, మొత్తం ఖరాబ్ చేసేస్తాయి. తినే కూడా తినాయి. ఇక మనం ఇన్ని రోజులు కష్టపడ్డది మొత్తం వేస్ట్ అయిపోతుంది గాయస్. 2 monthsకి నేను ఒక 50 days బ్యాక్ ఫస్ట్ వీడియో ఇక్కడనే చేసిన గాయస్ చూడొచ్చు. ఇగో ఇప్పటికి 52 days అవుతుంది రేపటికి. ఇగో పొలంలో ఇక మొత్తం ఇక పంట వచ్చేసినట్టే అర్థం చేసుకో ఇంత స్పీడ్గా పెరుగుతుంది. మా మమ్మీ మాత్రం అయితే చెప్పినా తింటలే గాయస్. ఇగో నాకు వీడియో దిగి నాకు ఫోటో దిగి అని ఒకటే సతాయిస్తుంది కదా మా మమ్మీ. సో అమ్మ అవి కొన్ని పెట్టమ్మా చేతుల. ఇగో గాయస్ ఇవే చూడండి హరిబూట్ అంటాం మనం. ఇక మనమైతే తినేద్దాం జల్దీ ఫాస్ట్గా. గాయస్ ఆల్మోస్ట్ తినేసిన చూడవచ్చు. ఇక తినేసి అయితే ఇంటికి వెళ్తాం. వెనకాల ఉన్న ఆమె అయితే మా పెద్ద అత్తమ్మ. సో మధ్యలో మా చిన్న మరదలు. సో వెనకాల మా డాడీ వెనక మొత్తం మా ఫ్యామిలీ ఉంది గాయస్ చూడొచ్చు. మా అత్తమ్మ మాత్రం అయితే ఫుల్ బిజీలో ఉంది గాయస్, చూస్తే అర్థమవుతుంది కదా. సో మా మరదలు మాత్రం వెనకాల